అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. తరువాత ఆదికాండము 28:12. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచ్చు నుండిరి. తరువాత ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఇంకొక భాగము 1 రాజులు 3వ అధ్యాయము 15వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. చాలు. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక. మనం చదువుకున్నటువంటి భాగంలో ఏం గురించి రాయబడింది చెప్పండి? గమనించినారు ఎవరైనా? కళ గురించి రాయబడి. రైట్, చదవండి మళ్ళీ ఒకసారి. అపొస్తలుల కార్యం 2:17. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఆత్మను కుమ్మరిస్తారంట. ఆత్మ వలన ఏమేమవుతాయో ఏమేమి జరుగుతాయో ఇక్కడ చెప్పబడింది. చదువు ముందుకి. నీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. ఏం చేస్తారంట? కుమారులు కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచిస్తారంట. ప్రభువు ఆత్మ కుమ్మరించబడితే నీ యవనులకు దర్శనములు కలుగుతాయంట. యవనులు అంటే ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. వారికి ఏం కలుగుతాయంట? దర్శనములు. దేవుడు మరి యోహానుకు పద్మాసు ద్వీపంలో దర్శనములు అనుగ్రహించాడు. యెహెజ్కేలుకు మనం చూసినాం దర్శనం అనుగ్రహించినాడు. అట్లు మోషే, మరి దానియేలు, మరి ప్రవక్తలు చాలామంది దర్శనాలు చూసినారు. దర్శనాలు ఆత్మ నింపుదల వలన కలుగుతాయంట. ఇంకా ముందుకు చదవమ్మా. వృద్ధులు ఏం చేస్తారంట? కలలు గంటారంట. వృద్ధులు కలలు గంటారు. వృద్ధులు ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. ఆత్మీయంగా వృద్ధులు ఉండరు. పరలోకం పోయిన తర్వాత ఎవరైనా వృద్ధులు ఉంటారా? ఎట్లుంటారు చెప్పండి? అందరూ యవ్వనులే ఉంటారు. కనుక ఇక్కడ వృద్ధులు, పిల్లలు, నడివయసు వారు, యవ్వనులు అంతా ఉంటారు. సరే, వృద్ధులంట కలలు గంటారంట. మనకు ఒక వృద్ధుడు రాష్ట్రపతిగా ఉండే, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక మాట చెప్పేవాడు పిల్లలందరికీ. ఏం చెప్పేవాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఈ స్టూడెంట్స్కి బాగా తెలుసు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీరు కల కనాల్సిందే, అయితే ఆ కళలు నిజమయ్యేటట్లుగా చూసుకోవాలి. ఏం కళలు అవి? మంచి కళలు, ఉన్నతమైన స్థానంలో ఉండేటట్టుగా మీరు ఆ కళలు కనండి. మీ దృష్టి, మీ మనస్సు అక్కడ ఉండాలి. అప్పుడే ఆ కళలు వస్తాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకునే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, గొప్ప గొప్ప పదవులు పొందుతూ ఉన్నారు. సరే, ఆత్మీయంగా మనకు ప్రభువు చెప్పినటువంటి మాట, అంత్య దినములలో మీ అందరి మీద ఏం కుమ్మరిస్తారంట? ఆత్మను కుమ్మరిస్తారంట. ఆత్మను పొందినటువంటి వారు ఏమేమి చేస్తారంట? చదివినాం కదా. మొదటేమో ప్రవచిస్తారంట, ఇంకా కొంతమంది దర్శనాలు చూస్తారంట, ఇంకా కొంతమంది కళలు కంటారంట. ప్రవచించేదంటే వాక్యం చదివేది, వాక్యం బోధించేది, వాక్యం ప్రకటించేది. తర్వాత దర్శనం చూసేదంటే పరలోకపు విషయాలు, పరలోకపు పద్ధతి అవి తెలుసుకొని వాటిని అనుసరించి నడుచుట. మనము ఏ విధంగా నడుచుకోవాలో దాన్ని ప్రభు ద్వారా తెలుసుకున్నట దర్శనం చూచుట. తర్వాత కళలు కనుట. కళలు కనుట చూస్తే మనకు బైబిల్లో చాలామంది కళలు కన్నారు. ఒక 5 మంది కళలు చూసుకుందాం. ఎందుకంటే మనము కూడా వాటి ద్వారా మేలు పొంది అనేకులకు మేలు కలుగజేసేదాని కొరకై వాటి యొక్క ఉద్దేశం తెలుసుకుందాం, వాటి నెరవేర్పును పొందుదాం. ముందుగా మనం దేని చదువుకున్నాం చెప్పండి? ఆదికాండము. చదవండి అమ్మా. ఆదికాండము 28:12 చదవమ్మా.
అప్పుడు అతడు ఒక కల కన్నాడు. ఎవరు కలగనిండేది అక్కడ? యాకోబు. వెరీ గుడ్. యాకోబు కలగన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కలగన్నాడు ఆయన? అది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రుల దగ్గర నుండి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. పద్దనరాముకు వెళ్తా ఉన్నాడు. వెళ్ళే మార్గములో ఒక చోట ప్రొద్దు గుంకింది, చీకటి పడింది. విశ్రాంతి తీసుకుందాం అనుకుని, అక్కడ రాత్రి గడుపుదాం అనుకుని ఏం చేసినాడు? ఒక రాయి తీసుకున్నాడు. ఒక రాయి అక్కడ పెట్టి దానిని తలగడగా చేసుకుని దాని మీద తలబెట్టి నిద్రపోయినాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఏమొచ్చిందంట? చదువు తల్లి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఎక్కడ అంటుతుందంట? ఆకాశం అంటుతుందంట. భూమి మీద నిచ్చెన పెట్టినారు. మామూలుగా నిచ్చెనలు దేనికి వాడతారబ్బా? మిద్దెలు ఎక్కి. మిద్దె ఎంత ఎత్తు ఉంటుంది? మహా అంటే 8 అడుగులు, ఇంకా పెద్దవంటే 10 అడుగులు, ఇంకా పెద్దవంటే 18 అడుగులు. 18 అడుగులు నిచ్చెనలు ఉన్నాయా? ఎవరో ఎక్కడో చేపించుంటారు, బహు అరుదు. మామూలుగా 10-12 అడుగులు కనిపిస్తూ ఉంటాయి. ఈ నిచ్చెనంట, యాకోబు చూసినటువంటి నిచ్చెనంట ఎంత ఎత్తుందంట? ఆకాశమును అంటుతా ఉందంట. ఇంగ్లీష్ రాయబడింది, బిహోల్డ్ ఏ ల్యాడర్ సెటప్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇట్స్ టాప్ రీచ్ టు హెవెన్. అంటే పరలోకములో ఉందంట దాని కొన. ఎక్కడుందంట? పరలోకం ఆకాశంలోనే కదా ఉండేది. ఆకాశమును అంటుతా ఉందంట ఆ కొన. అట్లే చూసినాడు. ఎంత పెద్ద నిచ్చెన, నేను ఎప్పుడు చూడలేదు అనేది ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ ఉంటే దాని మీద నుంచి కొంతమంది దిగుతూ ఉన్నారంట, దాని మీద నుంచి కొంతమంది ఎక్కుతూ ఉన్నారంట. కొంతమంది దిగుతూ ఉన్నారు, కొంతమందికి ఎక్కుతూ ఉన్నారు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? చదవండి, చదువమ్మా. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అయిన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీ సంతానమునకును నీకును ఇస్తానన్నాడు. చాలు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యాకోబు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఆయన రోజు వెళ్ళేటువంటి స్థలం అది. ఆయన ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినాడు? అది ఊరు కాదు, దారిలో అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో మధ్యలో ఉన్నాడు ఆయన. పాడైన ఎడారి అని రాయబడుతుంది. అటువంటి స్థలంలో దేవుడు దర్శించినాడు ఆయన పండుకున్నప్పుడు. ఆయన హృదయం ఎట్లా ఉంది? ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి పోయేదానికి కారణం ఏం చెప్పండి? మీకు జ్ఞాపకం ఉందా? ఎందుకు పోతున్నాడు? ఏశావు అక్కడ ఉంటే యాకోబుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తల్లి అది గమనించి, నాయన ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, మీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, చంపేయాలనుకున్నాడు, తనను తాను ఓదార్చుకుంటున్నాడు, సమయం కోసం కనిపెట్టుకుంటున్నాడు, నువ్వు వెళ్ళిపో, పద్దనరాముకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి తలదాచుకో అని చెప్పేసి పంపించింది. ఇప్పుడు ప్రాణ భయంతో పోతున్నాడు ఈయన. చెప్పాలంటే పారిపోతా ఉన్నాడు. పారిపోయే సమయంలో, ప్రాణభయం ఉన్నటువంటి సమయంలో, అటువంటి పరిస్థితులలో అరణ్యంలో ఆయనకు ప్రొద్దు గ్రుంకింది. ఎక్కడ ప్రొద్దు గ్రుంకింది? అరణ్యం అది. అక్కడ చుట్టుపక్కల దరిదాపుల్లో గ్రామాలు లేవు. అటువంటి అరణ్య ప్రదేశంలో ప్రొద్దు గ్రుంకింది. ఇంకా అది చేసేదేమీ లేక పడుకున్నాడు ఆయన. పడుకున్నప్పుడు దేవుడు దర్శించాడు ఆయన్ని. ఆయన హృదయం ఏమో భయముతో ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కడ పోవాలి ప్రభా, మా తల్లిదండ్రుల దగ్గర ఎంతో గుడారములో వారి ఆశ్రయములో నెమ్మదిగా ఉంటిని, వారి మాటకు విధేయుడిగా ఉంటిని, ఇప్పుడేమో ఈ ప్రాణాపాయం వచ్చింది, ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను, ఎక్కడ పోలో తెలియదు, ఎంత దూరమో తెలియదు, ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ మా బంధువులు ఉన్నారంట, వాళ్ళ దగ్గర పొమ్మని మా అమ్మ చెప్పింది, ఈ మార్గంలో ఏమేమవుతాయో, ఏమేమి ఎదురవుతాయో, ఏమేమి సంభవిస్తాయో తెలీదు. ఇప్పుడేమో ఈ అరణ్యము, ఇక్కడేమో చీకటి పడింది, ఇంకా విశ్రాంతి తీసుకోవాలా, నేను ఈ రాత్రి ఇక్కడ పడుకొని పొద్దున్న లేస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అరణ్యంలో ఏమేమి ఉంటాయి? అపాయాలు ఉంటాయి, అపాయకరమైనటువంటి జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, ఏమొచ్చాయో తెలియదు. ఈ తలంపులన్నీ ఆయన హృదయంలో కలవర పెడతా ఉన్నాయి, భయపెడతా ఉన్నాయి. భయభీతులలో, కలవరములో, బాధలో, ఆ ప్రయాణపు బడలికలో, ఆ ప్రయాణపు నొప్పులలో,
కాలు చేతులు నొప్పి ఉంటాయి కదా, నడిచి. అట్లాంటి పరిస్థితులలో అక్కడ పడుకున్నాడు. ఎవరు నాకు దిక్కు ఈ అరణ్యంలో, ఎవరు నడిపిస్తారు, ఇంకా ఎంత దూరం పోవాలి నేను, అదే ఆయన ఆలోచన. అట్లాంటి ఆలోచనలకు జవాబిస్తూ దేవుడు ఒక దర్శనం చూపించినాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు నాయన, ఇదిగో ఇక్కడ నిచ్చెనుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలా చూడు, వాళ్ళు వెళ్తా ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు, చూడు బాగా అని చూపిస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? పరలోకానికి వెళ్తారు. పైన ఎవరు నిలబడినారంట? దేవుడే నిలబడినాడు. దేవుడే నిలబడి ఆ నిత్య మీద నిలబడి ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ స్థలము నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. మనకు అట్లాంటి దర్శనం ఉందనుకోండి, వచ్చిందనుకోండి, మనము ప్రాణభయములో పోతాం. మనకు చాలాసార్లు వస్తాయి అటువంటి ప్రాణభయములు, అపాయములు, కష్టములు, బడలికలు, అపాయములు, కలవరములు చాలాసార్లు వస్తాయి. అటువంటి సందర్భాల్లో దేవుడు దర్శిస్తూ ఉంటాడు చాలామందిని. మనము వాటిని గ్రహించలేము, అర్థం చేసుకోలేము. ఈయనేమో అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు? ఇది నీకు ఇస్తానన్నప్పుడు ఆయన నమ్మినాడు. మనకు కూడా అటువంటి వాగ్దానం చేసినాడు అనుకోండి, ఏమంటాం? ఏం చేస్తాం? అక్కడే ఉంటామా, ఇంకా వెళ్ళిపోతామా? ఇంత అసలు ఇంక ఏది వద్దు, ఎక్కి వెళ్ళిపోతాం తండ్రి దగ్గరికి అనుకుంటామా? అనుకోమా? ఆయన అనుకోలేదు. సరేలే అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు. తర్వాత మెలకువైంది, నిద్ర తెలిసింది. చూస్తే ఏం లేదు. యథావిధిగా ఆ కీస్ అనేటువంటి అరణ్యం, రకరకాలుగా భయంకరంగా శబ్దాలు వినిపిస్తున్నాయేమో, జంతువులవి. తోడేళ్ళు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, అడవులు ఉంటాయి కదా, పాములు బుసకొట్టే శబ్దం ఉండొచ్చు, రకరకాలుగా భయము కలిగించేటువంటి ఆ శబ్దాలు, ఆ పరిస్థితులు, చీకటి, అవన్నీ ఉన్నాయి. అయ్యో ఇది నిద్రలో వచ్చినటువంటి కళనా ఇది అనుకున్నాడు. ఏమైనా సరే ఇది కళ దేవుడే చూపించినాడు. ఈ స్థలము నేను ఇక్కడ నిలబడినాను కానీ, ఇక్కడ కూర్చున్నాను కానీ, ఇక్కడ పడుకున్నాను కానీ, ఇది సామాన్యమైన స్థలం కాదు. ఇది ఏం స్థలం అంటే అది చదవండి అన్నమాట. 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆయనకు తెలీదు, అక్కడ పడుకున్నాడు కానీ ఎవరున్నారంట అక్కడ? యెహోవా ఉన్నాడంట. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. గవిని అంటే వాకిలి. ఇక్కడి నుంచే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని మందిరం అంటాడు, గవిని అంటాడు. దేవుని మందిరం ద్వారానే పరలోకానికి వెళ్ళాలా, ఇంకా వేరే మార్గం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నా లేదు, బంధువుల దగ్గర ఉన్నా లేదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు అంతవరకు, ఆయన క్షేమం ఉందా? అన్న కొట్టి ధర్మేసే. ఆడికి పోతే వాళ్ళ మామ మోసం చేసినాడు తెలుసు కదా మనకు. ఎక్కడ క్షేమం లేదు, తిరిగి ఎక్కడికి రావాల్సిందే. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, యెహోవా నివసించే స్థలములో అక్కడ క్షేమం ఉంది. అక్కడి నుంచే పరలోకానికి, పరలోకపు గవిని ఇదే. మన యాత్ర అక్కడే స్టార్ట్ కావాలా, అక్కడే ముగించాల. కనుక యాకోబు తన హృదయములో ఉన్నటువంటి కలవరము, తన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్న, ఎక్కడికి పోలబ్బా అనేటువంటి, ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి ఆ ఆలోచనలతో నిద్రపోయిన దానిని దేవుడు చూసినాడు. తన ప్రజలను ఎప్పుడూ విడువడు. యాకోబుకు సరి అయిన సమాధానము దర్శనం ద్వారా చూపించినాడు. నేనున్నాను, నీకు ఈ స్థలం ఇస్తాను. యాకోబు అక్కడ ఉండిపోవలసింది, ఉండిపోకుండా ఒక మొక్కుబడి చేస్తాడు, మళ్ళీ తిప్పలు తెచ్చుకుంటాడు. ప్రభు ఇంతే చాలు ప్రభు అని అంటే బాగుండు. ఏం చేసినాడు? మొక్కుకున్నాడు. ప్రభు నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నేను వెళ్ళిన చోట నీవు నాకు తోడుగా ఉండి. 20వ వచనం చదవండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు చూడండి, ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు, ఆయన కాపాడినాడు. ఆయన చూపించాడు, నేను ఉన్నాను నీకు తోడని చూపించినాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? ప్రభువా నేను ఈ మార్గంలో పోతాను, పోయి కొద్ది రోజులు ఉండి మళ్ళీ నా తండ్రి ఇంటికి పోతాను. ఇదేనా నీ తండ్రి ఇంట్లో అని ప్రభు చూపిస్తా అంటే గుర్తుపట్టలే ఆయన. నా తండ్రి కంటే భౌతికమైన తండ్రి ఇంటిని గుర్తు చేసుకుంటున్నాడు, ఇస్సాకు ఇంటిని గుర్తుకు చేసుకుంటున్నాడు, అబ్రహాము ఇంటిని గుర్తుకు చేసుకుంటున్నాడు,
మా తాతలు, మా తండ్రులు, మా అన్నదమ్ములు ఉండేటువంటి స్థలము అని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడేమో మా మామల దగ్గరికి పోతున్నాను, కొంతకాలం అయిన తర్వాత మా తల్లిదండ్రుల దగ్గరికి వస్తాను, వచ్చేటప్పుడు ఈ దారిలో నన్ను అక్కడ కాపాడి, దారిలో కాపాడి, క్షేమంగా నడిపించి నాకు అన్నం పెడితే అంటున్నాడు కదా. ఏమంటాడు? మార్గంలో నన్ను కాపాడి ఏమంటా, తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఏడలా యెహోవా నాకు తోడాడు. ఈడండి అన్నమీడ, వస్త్రాలేడా? కాకులు గద్దలకి ఇస్తాడే దేవుని కుమారులకి ఈడ. మనం ఇప్పుడు చాలాసార్లు ఇట్లుంటాం. అయితే 22వ వచనంలో ఇంక చక్కటి మాట చెప్తాడు, ఇది చాలా మెచ్చుకోదగింది. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగను, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనను అనేది ఆ స్తంభము దేవుని మందిరంగా. అదొకటే కాదు, 20వ వచనం నుంచి నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, మార్గంలో మా మామ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు, అక్కడ నేను చేసే పనుల్లో దారిలో నీవు తోడుగా ఉండి ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి కాపాడితే అప్పుడు అంటాడు. కండిషన్లు పెడుతున్నాడు. ప్రభు ఏమో కండిషన్ లేకుండా అన్నీ ఇస్తా అన్నాడు. పరలోకానికి నిచ్చెన వేసేసినాడు. నువ్వు ఇట్లుంటేనే నీకు ఈ నిచ్చెన, లేకుంటే లేదనిలే. ఆయన ఎవరైనా రావచ్చు. ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోసుకుంటున్న చెప్పండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. ఈయనకి విశ్రాంతి లేక అల్లాడిపోతున్నాడు. ప్రాణానికి విశ్రాంతిలే, శరీరానికి విశ్రాంతిలే, కానీ ఇంకా పోయి ప్రయాసపడాలనుకుంటున్నాడు. మనుషుల యొక్క స్వభావం అది. సరే, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరలోకపు గవిని గుర్తుపట్టేవారుగా ఉండాలి. అదొక గొప్ప లక్షణం ఉంది ఆయనలో. గుర్తుపట్టినాడు, గ్రహించినాడు. ఎప్పటికైనా సరే ఇది నేను అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభు పిలిచినప్పుడు ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఆ పని ఉంది, అది చేసుకొని వస్తాం, ప్రభు పని చేయాలి. నా ప్రభు ఏదైనా మాట్లాడినా ఏమనుకుంటారంటే, యేసుని నమ్ముకోయంటే చాలామంది చూడాలి, నేను ఇంకా యవనస్తుడు, ముసలోడైనాక చూద్దాంలే, చనిపోయే టైం కొంత నేను మారం పొందుతానులే, రక్షణ పొందుతానులే, అంతవరకు ఏమైనా చేస్తానులే అనేటువంటి ధోరణిలో ఉంటాను. యాకోబు యవనస్తుడే కనుక ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క పిలుపు, ప్రభు యొక్క దర్శనము కళల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, మాట ముఖాముఖిగా కానీ దేవుడు మనకు తెలియజేసినప్పుడు దానికి విధేయత చూపించేవారుగా ఉన్నారు. లేకపోతే యాకోబు మొదలు ఎంతో కష్టాలు, ఎన్నో శ్రమలు. ఆయన చెప్తాడు, తన కుమారుడైనటువంటి యోసేపు ఫరో దగ్గర అధికారి అయిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళబడి ఫరో ఎదురు నిలబెడతాడు. ఫరో అడుగుతాడు ఆయన్ని, నీకు ఎన్నేండ్ల అబ్బా అని అడుగుతాడు. ఏమంటాడంటే, నేను ఆదికాండము 47వ అధ్యాయం అనుకుంటా, 8వ వచనం చదవండి. ఫరో నీవు జీవించిన సంవత్సరములన్నీ అని యాకోబుని అడిగినందుకు యాకోబు ఆయన చెప్పే ఉత్తరం చూడండి, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. చూడండి, యాత్ర చేసిన దినములు ఎన్నంట 130 ఏండ్లు, కానీ జీవించిన సంవత్సరాలంట కొంచెంగా ఉన్నాయంట. అది కాకుండా అవి కూడా ఎట్లున్నాయంట, దుఃఖ సహితంగా ఉన్నాయంట. మనుషులకు చూడండి, ప్రభు ఆజ్ఞను నెరవేర్చకుండా ఉంటే, లేదా ప్రభు దర్శనమును సరిగా గ్రహించకుండా ఉంటే, ప్రభు దర్శనం చూపించినప్పుడు ఆ దర్శనానికి విధేయత చూపించకపోతే ఎట్లుంటుందంట, యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ ఉంటాయంట, కానీ జీవించిన సంవత్సరాలు ఎన్ని ఉంటాయంట, తక్కువగా ఉంటాయంట. ప్రభు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు జీవము కలుగుటకు వచ్చి తిని అంటాడు. జీవము కలుగుటకు వచ్చి తిని, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చి తిని అంటాడు. నశించిపోయేటువంటి గొర్రెలు జీవముతో ఉండాలని ఆయన శిలువలో మరణించి మనకు జీవం అనుగ్రహించాడు, నిత్య జీవం అనుగ్రహించినాడు. పరలోకపు గవిని అదే, దేవుని మందిరమే ఇది అన్నాడు, కానీ విడిచిపెట్టిపోయినాడు. అనేక మంది మనం కూడా అట్లా లోకములో, లోకపు ఆకర్షణలలో,
లోకపు జంజాటములలో, లోకస్తుల బంధములలో, ఆచారములలో చిక్కుకొని ఈ విధమైనటువంటి దుఃఖములు, ఈ విధమైనటువంటి జీవము తక్కువగా కలిగిన సంవత్సరములను పొందుతూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము లోకంలో ఉన్నాము కానీ దేవునిలో ఉండి జీవించేవారుగా ఉండాల. జీవించిన సంవత్సరములు అధికముగా కలిగిన వారుగా ఉండాల. యాత్ర చేసిన సంవత్సరములు ఎన్నో, జీవించిన సంవత్సరం కూడా అన్నే ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. అంటే మనలో మరణము, మనలో పాపము, మనలో అతిక్రమము, మనలో దోషము ఉండకూడదని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక యాకోబు ఆయన చివరికి గుర్తించినాడు. ఆయన అక్కడికి వచ్చి ఏం చేసి వెళ్ళినాడు? అక్కడ వెళ్ళేటప్పుడు ఒక రాయి నిలబెట్టి దాన్ని స్తంభంగా నిలబెట్టినాడు. దాని మీద ఏం పోసినాడు? నూనె పోసినాడు, ప్రార్థన చేసినాడు. అది గొప్ప సంగతి. సరే, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసినాడు, బలులు అర్పించినాడు. దేవుని మందిరం మగును అని వాగ్దానం చేశాడు కదా, హృదయంలో అనుకున్నాడు కదా, దాన్ని చేసినాడు. ఆయన చేసినాడు, నెరవేర్చినాడు. సరే, తర్వాత ఇంకొక వ్యక్తిని గురించి చూసుకుందాం. యేసేపు దగ్గరికి వెళ్తాం. ఇదే ఆదికాండంలోనే 37వ అధ్యాయంలో యేసేపు కూడా కలలు కంటున్నాడు. యేసేపు కూడా యవనస్తుడే. యేసేపు ఈ యాకోబుకి కుమారుడు. యాకోబు యొక్క కుమారుడు కూడా కలలు కంటాడు చిన్న వయసులోనే. ఆదికాండము 37వ అధ్యాయము ఇప్పుడు 5వ వచనం చదవండి. తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు యేసేపు. ఒక కలకని చూడండి, తండ్రి ప్రేమిస్తున్నాడని అన్నదమ్ములు పగబట్టినారు. ఇప్పుడు కలగన్నాడు, కలభావం చెప్తే ఆ కళను బట్టి మరీ ఎక్కువగా పగబట్టినారంట అన్నదమ్ములు. ఏమి కలభావం అంటే 6వ వచనం. దయచేసి వినండి. అదేమనగా మనం అందరము చేనులో కోత కోసి పనులు కడతా అంటిమి ఆ కంకుల్ని. చూడండి, కట్టలు కట్టి మోపులు కడతా అంటే ఆ మోపులన్నీ కూడా చుట్టూ వచ్చాయి. నా మోపు లేచి నిలబడింది, మీ పనులన్నీ, మీ మోపులన్నీ కూడా వచ్చి చుట్టూ చేరి ఏం చేసినాయంట? సాష్టాంగ పడినాయంట. మాకంటే అందరికంటే చిన్నోడు నువ్వు, మాకంటే గొప్పవాడవుతావా, మేము నీకు సాగిలు పడతామా అని వాళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశారంట? పగబట్టినారంట. ఎంతవరకు పగబట్టినారంటే చంపాలన్నంత పగబట్టినారంట. తర్వాత ఇంకొక కళ కూడా ఉన్నారంట 9వ వచనంలో. తన సోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. దీని భావం ఏమంటే, సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు, తర్వాత 11 నక్షత్రాలు అంటే అన్నదమ్ములు. 11 నక్షత్రాలు, వాళ్ళు 12 మంది కదా, 12 మందిలో ఈయనకే అన్ని నమస్కారం చేసినాయంట నక్షత్రాలు. కనుక వాళ్ళు ఇంకా కోప్పడినారు, మేమందరూ నీకు నమస్కారం పెడతామా అని చెప్పి తండ్రికి పోయి చెప్తారు. యాకోబుకు పోయి చెప్తే యాకోబుకు కూడా కోపం వస్తుంది. కానీ ప్రభు చూపించినాడు, అది ఆయన కలగన్నాడు. దేవుని యొక్క ఉద్దేశమును యేసేపుకు దేవుడు చూపించినాడు. యేసేపును అతి గారాభంగా పెంచినాడు యాకోబు. విచిత్రపు నిలుటంగిని కుట్టించినాడు, ప్రేమతో గారాభంగా అల్లారు ముద్దగా పెంచినాడు. ఒక క్షణం కూడా విడవకుండా పెంచినాడు. ఆ విధంగా విడవకుండా అల్లారు ముద్దగా గారాభంగా పెంచితే చాలామంది పిల్లలు క్రమంలో ఉంటారా? దారి తప్పిపోతారు, చాలా చెడిపోతారు. కొంచెం కాదు, చాలా చెడిపోతారు. నేను చాలామందిని చూసినాను. కానీ ఈ వ్యక్తి చెడిపోలేదు, భక్తిలో ఉన్నాడు. తండ్రిని అనుసరించి భక్తి నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు. అందుని బట్టే దేవుడు కలలో ఆయన యొక్క రాబోయే స్థితి, భవిష్యత్తులో జరగబోయేది చూపించాడు. యవనస్తుడికే 17 ఏళ్ళ వయసు అంట. సరే, దాని సంగతి మనమేం గ్రహించాలంటే, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, అనుకూల పరిస్థితుల్లో ఉన్నా, అనానుకూల పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువు మీద దృష్టి కలిగి ప్రార్థనలో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, దేవుని సన్నిధిలో మనము మరి దేవుని మహిమపరిచేవారుగా ఉన్నట్లయితే యేసేపును మరి దేవుడు దర్శనంలో చూపించి గణపరిచినట్లుగా మనల్ని కూడా గణపరుస్తాడు. ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అన్నదమ్ములు ఎవరన్నా ప్రేమించినారు ఆయన్ని?
చిన్నప్పటి నుంచి ద్వేషిస్తూ ఉన్నారు. వీడిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే మా తండ్రి, అది వాళ్ళ బాధ. మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే అని అతని మీద ఏం చేసినారు, వాళ్ళు పగబట్టినారు. వాళ్ళు ఏమి చేసినా ఈయన మాత్రం దేవుని మీద మనసు పెట్టుకున్నాడు, తండ్రి ప్రేమ మీద మనసు పెట్టుకున్నాడు, తండ్రి యొక్క పనుల మీద గురి పెట్టుకున్నాడు. మనం చూసినట్లయితే యోసేపు తనకు ఒకవైపు శ్రేష్టమైన ప్రేమ పొందుతా ఉన్నాడు, అత్యధికమైన దుఃఖము, అత్యధికమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి అనుభవం కూడా పొందుతూ ఉన్నాడు. అయినా కూడా తన భక్తి మార్గంలో ఆయన క్రమంగా నిలకడగా ఉన్నాడు. మనం కూడా ఏ పరిస్థితులైనా యోసేపు వలె నిలకడగా ఉండాలి. అప్పుడంట ఆ కళ నెరవేరుతుంది. కళలు కనాలా, ఆ కళ నెరవేర్పు మనం పొందాలా. ఏం ప్రభువా, నువ్వు ఆ రోజు దర్శనం చూపించినావు కదా, అది నెరవేర్చు అని అడగాల. యోసేపు అడిగినాడు, యాకోబు కూడా అడిగినాడు. వాళ్ళు చివరికి అది చూసినారు. తర్వాత ఈ యాకోబు ఒకరోజు వాళ్ళ అన్నళ్ళు గొర్రెలు మేపుతా ఉంటే, మీ అన్నలను పోయి చూసుకురా పప్ప, వాళ్ళకి క్యారియర్ ఇచ్చిరా పప్ప అని చెప్పేసి యోసేపుని పంపిస్తాడు. యోసేపుని పంపిస్తే వెతుక్కుంటా పోతాడు. ఈయనకు అడవి అంతగా తెలియదు. దిక్కులు చూస్తాడు. ఒక చోట ఒక వ్యక్తి పోతూ ఉంటాడు. కొంతమంది పోతా ఉంటే వాళ్ళని అడుగుతారు, మా అన్నోళ్ళు ఇట్లా యాకోబు సంతతి గొర్రెలు మేపుకుంటే ఎవరైనా కనబడినారంటే, కనబడినారా, వాళ్ళు దోతాన్లోకి పోయినారు, ఇటు పో అని చెప్పి చెప్తారు. దాన్ని చూపిస్తారు. పోతాడు, పోయి దోతాన్లో కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోతా ఉంటే వాళ్ళు కూడా చూస్తారు దూరం నుంచి. ఇదిగో ఈ కలలుగానే వాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? కలలుగానే వాడు వస్తున్నాడు. ఎన్ని కన్నాడు అబ్బా కళలు ఆయన? రెండే ఆయన లైఫ్లో రెండేది. తర్వాత కళల భావాలు చాలా చెప్పినాడు. ఐగుప్తులో, ఫరో దగ్గర, జైల్లో కళ భావాలు ఆయన చక్కగా చెప్పినాడు. కళలు మాత్రం రెండే కన్నాడు ఆయన లైఫ్లో. అవి కూడా ఒకే రకమైన కళలు. వాళ్ళ కుటుంబం గురించి, తన గురించి. వాళ్ళ కుటుంబాన్ని కాపాడేటువంటి నాయకుడుగా, రక్షకుడుగా దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేసేటువంటి కళ అది కదా. వీళ్ళందరూ సాగిలపడినారంటే వాళ్ళందరికీ అధికారిగా ఉన్నాడు. వాళ్ళకే కాదు, ప్రపంచమంతటికి అధికారిగా దేవుడు నియమించినాడు. ప్రపంచమంతట్లో అన్ని దేశాల వారు ఐగుప్తుకు వచ్చి తర్వాత ధాన్యాన్ని తీసుకుపోయినారు. యోసేపు ఇస్తేనే తీసుకోవాలా, లేకపోతే తీసుకోయట్లేదు. ఫరో ఉన్నాడే కానీ ఆ మాట కూడా చదవండి, అధికారము అంత ఇచ్చేసినాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది చూడండి. ఆదికాండము 41:40. నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలెను. ఎవరు చెప్తాడు ఇది మాట? యోసేపుకు ఫరో చెప్తున్నాడు. యోసేపు నీవు నా ఇంటికి అధికారమై ఉండాలంటాడు. ఆ ఫరో ఎవరు? ప్రపంచమంతటిని పరిపాలించేటువంటి రాజు, ప్రపంచమంతటికి చక్రవర్తి, మరి మహారాజు అయినటువంటి ఫరో ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులత. ప్రజల్లో ఎట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. సైన్యం, మరి సైన్యాధ్యక్షులు, మరి మంత్రులు, జ్ఞానవంతులు, విద్యావంతులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ నీ కిందే ఉంటారంటాడు. సింహాసన విషయంలో మాత్రమే చూడండి, సింహాసనం ఒకటే నేను నీకంటే గొప్ప, మిగతా దాంట్లో నేను కూడా నీకంటే తక్కువనే అంటాడు. 41 ఇప్పుడు. ఐగుప్తు దేశం అంతటి మీద నియమించి నా నోటితో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి, రాజ ఉంగరము తీసి పెట్టినాడు. ఆ ముద్ర వేస్తేనే ఏదైనా కూడా జరిగేది. అధికారం, ఆ అధికారం అంతా యోసేపుకి ఇచ్చేసినాడు. తర్వాత సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి, ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆయనకు ఇనుప గొలుసులు ఉన్నాయి, బంధించుకొని దాసునిగా తీసుకుని వచ్చినారు. ఇప్పుడేమో ఫరో అతని మెడకు బంగారు గొలుసు వేసి రెండవ రథం మీద ఎక్కించినాడు. అది గొప్ప ఘనత. అప్పుడు అతని ముందర వందనము చేయడానికి అతని ముందర జనులు ఏం చేసినారు? కేకలు వేసినారు. దేశం అంతటి మీద, ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. ఇంకొక మాట చూడండి, 44 చాలా ముఖ్యమైనది. ఫరో నేనే, మహారాజు నేనే, చక్రవర్తిని నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. చాలు. ఈ మాట చూడండి. ఒక రాజు, ఆయన అన్యుడైనటువంటి రాజు,
కలగన్నాడు. ఆయన కూడా కల భావాన్ని తెలుసుకొని ఆయన గుర్తించినాడు యోసేపు యొక్క గొప్పతనం. ఏమంటున్నాడు, వీడెవడో పరదేశి వీడు అనుకోలే. ఆయన ఐగుప్తు రాజు ఫరో పెద్ద వయసులో ఉన్నాడు, ఎంతో అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంతో శక్తివంతుడుగా ఉన్నాడు, ఎంతో సామ్రాజ్యం విస్తరించింది, ప్రపంచమంతటా అయింది. కనుక అటువంటి వ్యక్తి ఈయన ఏమంటున్నాడు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే గొప్పవాడిని. ఎటువంటి అధికారం చూడండి. ఈ ఫరో సామాన్యుడా? ఆ దేశమంతా కూడా, ఐగుప్తీయులంతా కూడా ఫరోను దేవునిగా వాళ్ళు పూజిస్తారండి. పరలోకంలో ఉండే దేవుడే ఇప్పుడు మా మధ్యలో శరీరధారిగా ఉన్నాడు అంటారు వాళ్ళు, అంత గొప్పగా ఆయన్ని ఘనపరుస్తారు. అటువంటి ఫరో యోసేపును అంతగా ఘనపరిచినాడు. ఏం కారణం అంటే, ఫరో కూడా ఒక కలగన్నాడు. ఆదికాండము 41 అధ్యాయం 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నైల్ నది ఒడ్డున నిలబడినాడు. ఆ నదిలో 7 ఆవులు వస్తున్నాయంట. ఎట్లున్నాయంట అవి? చదవన్నా. ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచిండెను. ఒకే కళ్ళలోనే 2 రకాలైనటువంటి ఆవులు ఉన్నాయి. మొదట బలిసినవి వచ్చిన 7 ఆవులు, తర్వాత బక్క చిక్కిని వచ్చినాయి. బలిసిన ఆవులేమో చాలా బలంగా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో అంత బలమైనవి, అంత ఆరోగ్యవంతమైనవి లేవు ఇంకెక్కడ. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇంకొక 7 వచ్చినాయి. ఆ నీళ్ళలో నుంచే, ఆ నదిలో నుంచే ఇంకా 7 ఆవులు వచ్చినాయి. అవి ఎట్లున్నాయి? చాలా బక్క చిక్కి ఉన్నాయంట. ఎంత బక్క చిక్కినాయంటే ఎప్పుడు చూడలేదు అంత బక్కగా ఎండిపోయినటువంటి బక్క చిక్కినటువంటి ఆవులను. ఆ డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, చర్మం అంతా ఎముకలకు అంటుకొనింది. అవి ఆకారం ఒకటే కనిపిస్తున్నాయి కానీ వాటిలో బలం లేదు. అవి 7 వచ్చినాయి వెనకాల. ఈ బక్క చిక్కిన 7 ఆవులు ఏం చేసినాయంట, పోయి ముందుగా వచ్చిన బలమైన ఆవులు మేస్తా ఉన్నాయి కదా, వాటి దగ్గరికి పోయినాయంట. వాటిని చూసి వాటిని తినేసినాయంట. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తిని వేయించుండెను. చూపునకు వికారమై బక్క చిక్కిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను ఏం చేస్తున్నాయంట? తినేస్తున్నాయంట. ఇది ఎక్కడ కదా చూడండి. అర్థం కాలే ఆయనకి. ఏందిరా ఇది, ఏంది ఇది? అట్లే గబక్కన మెలకువైంది, లేచినాడు. లేచినాడు, మెలకువైంది, లేచినాడు. ఏందబ్బా ఇట్లా వచ్చింది కళ అని చెప్పేసి ఆలోచించేసి ఏందోలే అని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కళ వచ్చింది, రెండవసారి కలగా నేను. రెండవ కళలో ఇంకొక రకమైన కళ. ఏం కళ అది? ఒక దంటు ఉందంట. ఒక దంటులో 7 వెన్నులు పుడుతున్నాయంట, 7 కంకులు. అవి ఎట్లున్నాయంట? బాగా బలంగా పుష్టిగా ఉన్నాయి. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచింది. ఇంకొక పక్కనే దాని తర్వాత ఇంకొక చెట్టు పుట్టింది. దాంట్లో 7 వెన్నులు ఉన్నాయంట. అవి ఎట్లున్నాయంట? తూర్పు గాలి చేత పీలగా మారిపోయిన బలహీనమైనటువంటి విత్తనాలు లేనటువంటి జొట్టు పొట్టు కలిగినటువంటి కంకులు పుట్టినాయంట. అవి ఏం చేసినాయి? అప్పుడు పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులను మింగివేశాను. నిండుగా పుష్టిగా ఉన్నటువంటి ఈ వెన్నులను బక్క చిక్కిన ఈ వెన్నులు కంకులు ఏం చేసినాయంట? మింగేసినాయంట. మామూలుగా బక్క చిక్కిన దానిని బలిసినట్టు మింగినాయంటే ఓ లెక్క. బక్క చిక్కినవే బలిసిన దానిని మింగేసినాయంట. మింగేసినా కూడా వాటి కడుపులో పడినట్లుగా లేదు, అవి కూడా ఇంకా బక్కగానే ఉన్నాయంట. ఇది ఏందని అని చెప్పి మళ్ళీ మెలకువైంది దానికి. ఇదేదో 2 సార్లు కళ వచ్చింది. మొదటేమో బలిసినవి, తర్వాత బక్కవి ఆవులు, తర్వాత పుష్టిగల వెన్నులు, తర్వాత పీల వెన్నులు. ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఆయనకి ఇంక నిద్ర పట్ల. ఇంకా తెల్లారంతకు అట్లే కూర్చున్నాడు. తెల్లారితేనే అందరినీ పిలిపించినాడు, జ్ఞానవంతుల్ని, శకునగంటల్ని అందరినీ పిలిపించి ఏమి కళ భావం చెప్పండి అంటే ఎవరు చెప్పలే. ఈ ఫరో ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏమైండొచ్చు దీని భావము, ఎందుకు ఇట్లా కళ వచ్చింది నాకు, ఒకసారి కాదు 2 సార్లు వచ్చిందే అని చెప్పేసి ఆలోచన చేసి అందరినీ పిలిపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలే. అందులో పానదాయకుల అధిపతి జైల్లో తాను కనిన కళ భావం యోసేపు చెప్పినట్లే జరిగిందని ఫరోకు చెప్తాడు.
రాజా, జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు హెబ్రీయుడు, చిన్నవాడు, అయినప్పటికీ అతడు దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. అతను కనుక ఇక్కడికి పిలిపిస్తే అతను భావం చెప్పగల సమర్థుడు అని చెప్తే పిలిపిస్తాడు. జైల్లో ఉంటాడు. అప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? జైల్లో ఉంటాడు. జైల్లో నుంచి ఆయనకి స్నానం చేయించి బట్టలు ధరింపజేసి ఫరో దగ్గరికి వచ్చి నిలబెడతారు. ఫరో దగ్గరికి యోసేపు చెప్పినటువంటి మాట ఎంత బాగుందో చూడండి. తనను తాను తగ్గించుకుని దేవుని మహిమపరుస్తూ చెప్పినటువంటి మాట. 41వ అధ్యాయం ఆదికాండము 15 చదువు. కరెక్ట్. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవరూ లేరు. నిన్ను గురించి విన్నానబ్బా. నిన్ను గురించి విన్నానయ్యా, నువ్వు బాగా చెప్తా ఉంటావు కదా భావము అంటే. యోసేపు ఏం చెప్తున్నాడు? అది నా వలన కాదు, భావం చెప్పేది నా వలన కాదు, నేను ఎంతటి వాడిని, ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఇంకేమంటాడు? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఎవరు ఉత్తరం చెప్పేది? ఎవరు భావం చెప్పేది? దేవుడు. అంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని గురించే ఫరోకు చెప్తున్నాడు. తన అన్నల దగ్గర దేవుని గురించే గణపరిచినాడు, జైల్లోనూ దేవుని గణపరిచినాడు, పోతిఫరు ఇంట్లో కూడా దేవుని గణపరిచినాడు. పాపము చేయుటకు ప్రేరేపణ శోధన కలిగినప్పుడు దేవుణ్ణి గణపరిచినాడు. ఆయన పారిపోయి జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణే గణపరిచినాడు. ఫరో దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణే గణపరిచినాడు. గణపరచుటను బట్టి కళ భావమును ఎంత చక్కగా చెప్పినాడంటే ఫరో అదంతా విని ఏమంటాడు చూడండి. 37వ వచనం ఆయన చెప్పినటువంటి ఉత్తరం. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 37వ వచనం చదువు బ్రదర్. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైనను గనుక అతడు కనుగొనగలమా? చూడండి, ఫరో అన్యుడైనటువంటి రాజు దేవుని దయచేతనే కావచ్చు, ప్రపంచమంతటిని జయించేంత శక్తి, ప్రపంచమంతటిని పరిపాలించేంత జ్ఞానము పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు యోసేపుని చూసి ఏమంటున్నాడు? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా? ఎవరైనా ఉన్నారా ఇటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు? ఉంటారు అక్కడక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళు, అయితే కనుగొనలేరు చాలామంది. స్టెఫెన్ దేవుని ఆత్మ కలిగిన వాడు, పౌలు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. అయితే ఈ హేరోదు, సీజరు వాళ్ళంతా ఏం చేసినారు? బాప్తిస్మం యోహాను దేవుని ఆత్మ కలిగిన వాడు. అయితే హేరోదు ఏం చేసినాడు? పట్టుకొని చెరసాల్లో వేయించాడు, తర్వాత తలగొట్టించినాడు. దేవుని ఆత్మ ఏంలో ఉందని వాళ్ళకి తెలీదు. దేవుని ఆత్మ ఉందని తెలిస్తే కొట్టరు, పట్టించరు, జైల్లోకి వేయరు. వీళ్ళంతా ఏం చేయాలి? నువ్వెంతరా నాకు చెప్పేకి అని చెప్పేసి జైల్లోకి వేసేసినాడు. యోహాను వేయలేదా జైల్లోకి? అయితే ఫరో చూడండి, జైల్లో ఉన్నవాడినే ఎంతగా గొప్పగా గమనించినాడు, గుర్తించినాడు. ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. మనము కూడా ఎవరిలో దేవుని ఆత్మ ఉంది, ఎవరు దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు, ఎవరు అపవిత్రంగా ఉండేవాళ్ళు గుర్తించాల. మనలో అపవిత్రాత్మ ఉందా? ఇతరులలో అపవిత్రాత్మ ఉందా? యెషయా గుర్తించినాడు. యెషయా దర్శనం చూసినాడు, దేవుని దూతలను చూసినాడు, తనను చూసుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడు, నేను నశించి తిని సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తినని అని చెప్తున్నాడు. తనను తాను తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇతరులను తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇతరులను గుర్తించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. హేరోదు రాజు వాళ్ళే యేసు ప్రభువుని కూడా గుర్తించలే వాళ్ళు. యేసు ప్రభువునే గుర్తించకపోతే యోహాన్ని ఆడ గుర్తిస్తారు కదా, స్టెఫెన్ని ఆడ గుర్తిస్తారు, రాళ్లతో కొడతారు, పౌల్ని ఆడ గుర్తిస్తారు. కనుక మనము గుర్తించేవారుగా ఉండాలి, కనుగొనేవారుగా ఉండాలి. ఫరో మాదిరి. ఫరో అన్యుడైనప్పటికీ దేవుని ఆత్మను గుర్తించి యోసేపును గొప్పగా చేసినాడు. చిన్నోడు పోరా, నువ్వెంత నాకు చెప్పేవాడు అనలే, నిన్న మొన్నటోడు కాదు నువ్వు అనలే.
ఏమన్నాడు? సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే గొప్పవాడు, మిగతా అంతా నాకంటే గొప్పవాడు నువ్వు అంటాడు. దేశమంతా నా మాట ఇప్పుడు ఎవరు వినాల్సిన అవసరం, నీ మాటే వినాలా, నీ మాట వింటేనే క్షేమము. చదవండి నా మాట 41వ అధ్యాయము 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును తన చేతిని కాళ్ళను ఎత్తకూడదని చెప్పాడు. అది దేవుని అనుసరించే వారి విధానం. ఫరో అన్యుడే అయినా కూడా దేవుడు ఆయనకు కళ చూపించాడు. కళ ద్వారా తనకు జరగవలసినటువంటి, తన దేశంలో జరగబోయేటువంటి కరువు గురించి, సమృద్ధి గురించి బయలుపరిచినాడు. ఫరో ఎవరి పైన? రాజు, దేశాన్ని పరిపాలించవలసిన నాయకుడు. యేసు మనల్ని కూడా రాజులు అంటాడు కదా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే పరిపాలించవలసిన వారము, ఇతరులను మరి వాళ్ళ యోగక్షేమాలు చూడవలసిన వారము, ఇతరులకు క్షేమము కలిగించవలసిన వారము అనేటువంటి విషయం అందులో ఇమిడి ఉంది. అయితే ఈ ఫరో, నేను దేవుని యొక్క ఏర్పాటును తెలుసుకోలేకపోయినాను, ఈ వ్యక్తి తెలుసుకున్నాడు, ఈ వ్యక్తినే దాన్ని అంతా నెరవేర్చాలా, ఈ వ్యక్తికి అప్పగిస్తాం, నాకంటే కూడా చక్కగా క్షేమము మా దేశానికి, నా ప్రజలకు కలిగిస్తాడని విశ్వాసంతో యోసేపుకు అధికారం ఇచ్చేసినాడు. ఈ యోసేపు ద్వారా ఈ మా దేశానికి క్షేమం కలుగుతుంది అనే నమ్మకం లేకపోతే ఇస్తాడా? నాకు, నా ఇంటికి, నా దేశానికి ఈ యోసేపు ద్వారానే క్షేమం కలుగుతుందని ఆయన తెలుసుకున్నాడు. ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారు మనం తెలుసు. ఆయన, నేను గొప్పవాడు, నా పూర్వీకుల నుంచి నాకు ఈ పదవి ఉంది, రాజుగా ఉన్నాను, నేను ఇంత గొప్ప 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 కార్యాలు చేసినాను, ఎన్నో యుద్ధాలు చేసి ఇదంతా జయించినాను అని అనుకోలే ఆయన. వాళ్ళ దేశానికి పరాయి వాడైనటువంటి యోసేపును, బాలుడు అంటే చిన్న వయసు అయినటువంటి అనుభవం లేని వాడైనటువంటి యోసేపును చూసినాడే కానీ అతనిలో ఏం కనుక్కున్నాడు? అనుభవం లేకపోయినా, అతను పరాయి దేశస్తు వాడైనా, కొత్తవాడైనా అతనిలో ఏం కనుక్కున్నాడు? దేవుని ఆత్మను కనుక్కున్నాడు. దేవుని ఆత్మను చూసి, నా దేశము, నేను, నా ఇంటి వారు క్షేమంగా ఉండాలా, కాబట్టి నువ్వే పరిపాలించప్ప, ఇదిగో నా అధికారం, నా ఉంగరం అంతా నీకే ఇచ్చేస్తాను ఇచ్చేసిన. అది యోసేపు యొక్క విశ్వాసం. ఫరో మాదిరి మనం కూడా గమనించి మన క్షేమము ఎవరి ద్వారా వస్తుందో చూడాలి, మన కుటుంబ క్షేమం ఎవరి ద్వారా వస్తుందో చూడాలి, మన ఇంటి వారు క్షేమంగా ఉండాలా, మనం క్షేమంగా ఉండాలా. ఫరో మాదిరి గుర్తించాలి దాని సంగతి, ఎవరి ద్వారా క్షేమం వస్తుంది. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, కలగనేటువంటి వ్యక్తి. దావీదు కుమారుని పేరు ఏం పేరు? సొలొమోను. సొలొమోను కూడా ఒక కలగన్నాడు. సొలొమోనుకు దేవుడు పట్టాభిషేకం చేయించినాడు, యెరూషలేములో రాజు అయినాడు. రాజు అయిన తర్వాత ఆయన తన రాజనగర్లో పడుకున్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 15. పడుకున్నప్పుడు ఆయనకు కళ వచ్చింది. కళలో ఏం చూస్తూ ఉన్నాడు? దేవుడే దిగి వచ్చినాడు ఆయన దగ్గరికి. దిగొచ్చి, సొలొమోను, సొలొమోను, ఇదిగో నీకేం కావాలో కోరుకో, నీకు అది ఇస్తాను నేను అని చెప్పి. ఏం కోరుకున్నాడు ఆయన? జ్ఞానం కోరుకున్నాడు. జ్ఞానం కోరుకొని, ప్రభువా, తండ్రి, నాకు కావాల్సిందంతా ఇచ్చినావు, నన్ను కరుణించి రాజుగా చేసినావు, ఈ బాధ్యత చాలా గొప్పది, నీ ప్రజలు విస్తారంగా ఉన్నారు, వాళ్ళను పరిపాలించేదానికి నా జ్ఞానం చాలదు, నా బుద్ధి చాలదు, నా అనుభవం చాలదు, కనుక వాళ్ళను నీ మార్గంలో నడిపించేదానికి, వాక్యానుసారంగా నడిపించేదానికి, ధర్మశాస్త్రమును అనుసరించేవారుగా చేసేదానికి నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభువా అన్న. కళలో తర్వాత కళ మెలకువైంది. 15వ వచనం చదవండి. మేలుకొని స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట స్వప్నంలో అడిగినాడు, స్వప్నం తెలుసుకున్నాడు. తర్వాత పిమ్మట ఎక్కడికి పోయినాడు? యెరూషలేముకు పోయినాడు. యెరూషలేముకు పోయి ఏం చేసినాడు అక్కడ? ఇది చూడండి, కావాల్సింది ముఖ్యమైనది. నిలబడి దహన బలులను, సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. చూడండి, మొట్టమొదట ఏం చేసినాడు ఆయన? యెరూషలేముకు పోయి బలులు అర్పించినాడు, హృదయం అర్పించినాడు, ఆరాధన చేసినాడు, స్తుతి అర్పించినాడు, ప్రార్థన చేసినాడు. తర్వాత విందు చేసినాడు. విందు అంటే ఆత్మీయమైనటువంటి విందు, సంతోషకరమైనటువంటి విందు. ఆ విందులో సంతోషం ఉంది, ఆ విందులో ఆనందం ఉంది, ఆ విందులో ఆరోగ్యం ఉంది. కొన్ని విందులు జరుగుతున్నాయి, దుఃఖము, ఏడుపు, బాధ ఉంటాయి. అట్లాంటి విందు కాదు. కనుక
సొలొమోను మాదిరి మరి గ్రహింపు కలిగిన వారంగా మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలో, మనకేం కావాలో ప్రభుని అడిగే విషయంలో మరి సొలొమోను కళ ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొక ఆయన చూసుకొని ముగించుకుందాం. నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తి రాజు. చూడండి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆయన కూడా ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సత్యమా అని బెల్తెషాజరు అను దానియేలుని అడిగినాడు. ఇక్కడ రాజు అడిగితే ఆయన కూడా ఎంత మాట చెప్పినాడు చూడండి. ఈ యేసేపు చెప్పినట్లే చదవండి ముందుకి. దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాడు. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గల వారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఎవరు తెలియజెప్పజాలరు, నేను కూడా తెలియజెప్పజాలను, నాకు కూడా జ్ఞానం లేదు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. కలగబోదారిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. చూడు రాజా, ఈ కళ ద్వారా నీ జీవితంలో నీకు ఏమి జరుగుతుందో అది తెలియజెప్పినాడు దేవుడు. నువ్వు దాన్ని తెలుసుకో, నేను వివరిస్తాను ఇప్పుడు అని చెప్పేసి తెలియజెప్పినాడు. ఆ కళ భావం మనకు తెలుసు కదా. ఇంకొక కళ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల యొక్క చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను. దాని పైకొమ్ములు ఆకాశమును నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండేది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడేను. అందులో సమస్త జీవకోట్లకు చాలంత ఆహారం ఉండేది. దాని నీడను అడవి జంతువులు పండుకొనేది. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండేను. సకల మనుషులకు చాలనంత ఆహారము దాని యందు ఉండేది. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండును పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడు. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురుకొట్టుడు. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని ముద్దను ఇనుము ఇత్తడి కలిసిన ఇత్తడి కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఇది ఈ విధంగా వచ్చింది. దాని అర్థం ఏమని దానియేలు అడిగితే దానియేలు చక్కగా చెప్తాడు. రాజా, ఆ వృక్షం ఎవరో కాదు, నీవే. దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించినాడు. ఆకాశ పక్షులు, సమస్త జీవకోట్లు నీ దగ్గర ఉన్నాయి, నీ ఆశ్రయంలో ఉన్నాయి. అయితే నీవు గర్వించిన కారణాన కొట్టివేయమని దేవుడు ఆజ్ఞాపించినాడు అని చెప్తే అది నెరవేరింది. చూడండి, దానియేలు 4:30. బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. చూడండి, ఈ రాజు దేవుడిచ్చినటువంటి ఘనతను, దేవుడిచ్చినటువంటి గొప్పతనాన్ని ఆయన ఏమనుకున్నాడంటే తనకు తాను ఆపాదించుకుంటున్నాడు. దేవుణ్ణి మర్చిపోయినాడు. నా ఘనత కదా, నేను కదా కట్టించింది అనుకున్నాడు. ఇది అహంకారముతో కూడినది, గర్వముతో కూడినది. అందుకే 31వ వచనంలో ఇంకొక శబ్దం వస్తుంది చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము ఎద్ద నుండి తొలగిపోయిను. తమ ఎద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి
తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పాను. చూడండి, అది నెరవేరింది. ఈ వ్యక్తిని తరిమేసినారు. రాజు సింహాసనంలో నుండి అడవిలోకి పోయినాడు, గడ్డి వేసినాడు పశువుల మాదిరి, మంచుకు తడిసినాడు, ఎండకు ఎండినాడు, పక్షి ఈకల వంటివి ఆయన మీద మొలిసినాయి, జంతువుల గోళ్ల వంటివి ఆయనకు మొలిసినాయి. ఆయన 4 కాళ్ళ మీద నడిచినాడు 7 సంవత్సరాలు అట్లా. తర్వాత దేవుడు దర్శించి మారుమనిచ్చాడు అనుకోండి. తర్వాత చూడండి ఈ మాట 34 వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునకు దేవుని స్తోత్రం చేసి గణపతి స్తుతించుటనని ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. చాలు. ఇది తర్వాత తెలుసుకున్నాడు ఆయన. ఫరోకు నెబుకద్నెజరుకు ఉన్న తేడా చూడండి. ఫరో ఆయనకు కూడా 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు సమృద్ధి. ఈయనకి జీవితం అంతా సమృద్ధి, 7 సంవత్సరాలు మాత్రము గడ్డి తినేటువంటి పశువు వంటి మనస్సు. మానవుల మనస్సు తీసేసి పశువుల వంటి మనస్సు వచ్చిందంట ఆయనకి 7 సంవత్సరాలు. ఇది స్పష్టంగా దానియేలు చెప్తున్నాడు. యోసేపుకేమో ఫరోకేమో యోసేపు చెప్పినాడు, ఈ నెబుకద్నెజరుకేమో దానియేలు చెప్తున్నాడు. ఫరో యోసేపు చెప్పిన దాన్ని నమ్మి విశ్వసించి యోసేపుకు ఆయన అప్పగించినాడు, క్షేమం పొందినాడు. ఈ నెబుకద్నెజరు దానియేలుని పిలిపించి నా కలభావం చెప్పాయా అంటే చెప్పినాడు, దాన్ని నమ్మినాడు, అది నెరవేరింది. అయితే ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే ప్రభువుకు అప్పగించుకుని ఉంటే ఆ మానవ మనసు పోయేది కాదు ఆయనకి. దానియేలు వేడుకోపాదు ప్రభువును, లేకుంటే నేను కూడా వేడుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి, మానవ మనసు తీసేసి పశువు మనసు వస్తుందంట, పశువుల మాదిరే పశువుల్లో ఉంటానంట, అట్లా వద్దు, నాకు దేవుడు కనికరించమని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయించింటే గనక వస్తామన్నా చెప్పండి, మీకేమీ అర్థమవుతుంది చెప్పండి. ఇంపా రాదు. కానీ ఆయనకు మనసు రాలేదు. చూడు, మారు మనసు రాలే, తగ్గింపు రాలే, ఆ అహంకారము ఆ గర్వం అట్లే ఉంది, అట్లనే వెళ్ళిపోయినాడు ఆయన. అనేకులు అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఆయన ప్రభు ఎవరిని విడిచేవాడు కాదు, ఇతన్ని కూడా ఇవ్వలే. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏమయ్యా ఇప్పుడైనా బుద్ధి వచ్చిందంటే వచ్చింది తండ్రి. 34 వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట, ఏ కాలం అంటే 7 సంవత్సరాలు అడవిలో పశువుల మధ్యలో పక్షుల వలె ఎండకేయండి వానకు నాని గడ్డి వేసిన ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడై. చూడండి ఏమంటాడు, చదువునా. నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించుతిని. చాలు. చూడండి, అంత అవసరం ఆయనకి. మహారాజుగా ఉండి ఆ అనుభవంలోనికి వెళ్ళినాడు. అనేకులు మానవులుగా మనము కూడా దేవుడిచ్చినటువంటి మన రక్షణ, మన యొక్క మరి ఆత్మీయ స్థితి, భౌతిక స్థితి, ఇదంతా ఇడిచిపెట్టి పశువు వలె ప్రవర్తించేదానికి ఈ నెబుకద్నెజరు వలె అప్పగించబడే వాళ్ళను అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనకైతే అటువంటిది వద్దు. మనకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి మనం? వద్దు ప్రభు, అటువంటి పరిస్థితి ప్రభు, కనికరించి ప్రభు, క్షమించి ప్రభు, నేను గ్రహింపగలిగి నీ మార్గంలో నడిచేదానికి నాకు సాయం చేయి, నీవే నన్ను చేయబట్టుకొని నడుపు అని అడగాల. వద్దు ప్రభు, నేను మానవ మనసు కలిగి ఉండాలా, నేను నీ రూపంలోనికి మారాలా, దేవుని ఆత్మ కలిగి ఉండాలా, నన్ను అట్లా నడిపించంటే నడిపిస్తారు కదా ఆయన. యేసేపు కోరినాడు, మనం అట్లా కోరేవాళ్ళుగా ఉండాలి. కనుక మనము ఒక్కొక్కరి విషయాలు మనం చూస్తూ వచ్చినాం. యాకోబు కలగన్నాడు, ఆయన బాధలో కష్టములో దిక్కు తెలియని స్థితిలో ఏ దారి పోవాలో ఎట్లా పోవాలో తెలియని స్థితిలో దేవుడు దారి చూపించినాడు, ఆదరించినాడు. నేను నీకు తోడున్నాను, నేను నీకు స్వాస్థ్యంగా ఈ స్థలాన్ని ఇస్తానన్నాడు. తర్వాత యేసేపు కూడా ఆయన కలగన్నప్పుడు కుటుంబ విషయమే తన భవిష్యత్తులో జరిగేదంతా చూపించినాడు. నువ్వు ఈ విధంగా ఉండాలంటే నువ్వు నాకు నా మార్గాన్ని అనుసరించాలంటే అట్లే నడుచుకున్నాడు ఆయన. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శోధనలో, చెరసాల్లో కూడా ప్రభువును వెంబడించినాడు. అందుకే గొప్పవాడైన ఫరో చూస్తే ఫరో కలగన్నాడు, 2 కళలు కన్నాడు, ఒకటి ఆవులది, ఒకటి కంకులది. దాంట్లో కూడా ఆయనకు అర్థం కాకపోయినా అర్థం చెప్పినటువంటి వాణిని గుర్తించి గమనించి అతనికి లోబడి అతనికి అధికారం ఇచ్చినాడు.
దాని ద్వారా తాను క్షేమం పొందినాడు, తన దేశమంతా క్షేమం పొందింది. అయితే ఈ నెబుకద్నెజరు రాజు, అతనికి కూడా 7 సంవత్సరాల కాలం వచ్చింది. అతను మనసు పొందలే. అతను ఇతరులకు దేవుణ్ణి ఘనపరిచేదాని కొరకై అవకాశం ఇవ్వలే. తానే ఘనత పొందేదానికి ప్రయత్నం చేసిన దానికి ఆయన ఏమైపోయినాడు? పశువుల వంటి మనసు కలిగినాడు. ఈ 7 ఏళ్ల కాలం ఏమైపోయిందో, ఈ దేశం ఏమైపోయిందో. కనుక మనకి ఇవ్వబడినటువంటి కుటుంబం విషయం, మనకి ఇవ్వబడినటువంటి ఆత్మరక్షణ విషయమే మనం కాపాడుకోవాలా. మన రక్షణను కాపాడుకున్నటువంటి దినాలు ఇవి. ఎవరి సంగతి ఎట్లా తర్వాత, ఇతరులను రక్షించే తర్వాత సంగతి. వ్యక్తిగతంగా మన ఆత్మను కాపాడుకోవాలి, దేవుని మార్గంలో కాపాడుకోవాలి. ఈ నెబుకద్నెజరు మాదిరి పశువుల మనసు కలిగి కాదు. అది దేవునికి మచ్చే, మనుషులకు మచ్చే. అట్లాంటి మచ్చ మనకొద్దు. యోసేపు వలె, ఫరో వలె, యాకోబు వలె, సొలొమోను వలె మనము దేవుని మార్గములో మన క్షేమము, మన చుట్టుపక్కల ఉన్న వారి క్షేమము మనము గుర్తించిన వారమై దేవుని యొక్క ఆజ్ఞను, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నటువంటి ఆజ్ఞను నెరవేర్చేవారుగా, నేను క్షేమంగా ఉంటే ఇతరులు క్షేమంగా ఉంటారు అనేటువంటి గ్రహింపు కలిగి దేవుని మార్గంలో సాగాలి. అట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ ఫరో చూసినటువంటి దర్శనంలో ఏమేమి ఉన్నాయి? 2 రకాలైనటువంటి ఆవులు ఉన్నాయి. మొదటి రకం ఎట్లాంటిది? బలిసినది. రెండో రకము బలహీనమైనది. ఈ బలహీనమైనది తినేస్తుందంటే బలమైన దాన్ని. ఎవరు తెలుసా ఈ బలహీనమైనవి? సాతాను వెంబడించే వాళ్ళు. అర్థమైందా? మనము బలహీనమా బలవంతులమా? యేసుయేమో బలవంతుడు. ఇర్మియా 9:6 ఉంది. బలవంతుడైన దేవుడు అని రాయబడుతుంది. దాని గురించి నిత్యుడు తండ్రి, ఆలోచనకర్త, ఆయన భుజంలో రాజ్య భారం ఉండేను అని చెప్పబడుతుంది. కనుక మనం చూస్తే బలహీనము, ఆయన బలవంతుడైన వాడిని ఏం చేస్తున్నామంట? మింగేస్తున్నామంట. ఆయన అప్పగించుకున్నాడు. అవి కూడా ఏం ఎదురు చెప్పలేదు. చూడండి, మింగేస్తా ఉన్నాయి. ఏం కారణం అంటే సిలువలో మనలను బలపరిచేదాని కొరకై, మనలను ధనవంతులు చేసేదాని కొరకై ఆయన శ్రమ పొందినాడు, ప్రాణం అర్పించినాడు, తను తాను అప్పగించుకున్నాడు. 2 కొరింథీ 8:9 చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, ఆ దరిద్రము లేదా బక్క చిక్కినటువంటి ఆవుల వలె ఉన్నటువంటి మనల్ని బలపరిచేదాని కొరకై ఆయన బలవంతుడైన దేవుడుగా సిలువకు అప్పగించుకున్నాడు. తర్వాత కంకుల గురించి చూస్తాం కదా. మొదట ఎట్లాంటి కంకులు వచ్చినాయి? మంచివి, బలిసినవి. కంకుల్లో ఏముంటాయి? గింజలు ఉంటాయి. గింజలు అంటాం, లేకుంటే దాన్ని విత్తనాలు అంటాం. ఆ విత్తనాలు వేస్తే నేలలో మొలుస్తాయి. తర్వాత చెడిపోయినవి ఉన్నాయి. మనల్ని అందరినీ దేవుడు వాక్యంతో లేదా విత్తనాలతో పోలుస్తాడు. దేవుని వాక్యం కూడా విత్తనమే. లూకాసు వార్త 8:11 అక్కడ విత్తనములను విత్తేటువంటి విత్తువాని యొక్క ఉపమానం. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. చాలు. విత్తనం అంటే ఏమిటిదంట? దేవుని వాక్యం. ఆ కంకుల్లో ఏముంటుంది చెప్పండి? ఫరో చూసినటువంటి కళలో కంకులు కనబడినాయి కదా. ఏమున్నాయి దాంట్లో? మంచి కంకులలో మంచి విత్తనాలు ఉన్నాయి. చెడిపోయిన కంకులలో విత్తనాలు ఉన్నాయి అసలు ఏం లేవు. అసలు కుళ్ళిపోయినవి, తినేకి రావు, నాసులు. కనుక అట్లాంటి మనల్ని బలపరిచేదాని కొరకే మంచి గోధుమ గింజ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో నలగొట్టబడినాడు, పిండిగా చేయబడినాడు, రొట్టెగా చేయబడినాడు. మన మధ్యలో ఇప్పుడు తాను జీవాహారంగా ఉన్నాడు. తన శరీరం నలగొట్టబడేగా ఆయన అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, ఆ విధంగా ఆయన అప్పగించుకున్న ద్వారా సిలువలో మనకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతూ ఉంది, బలము కలుగుతూ ఉంది, జీవం కలుగుతూ ఉంది. జీవాహారముగా, జీవపానీయముగా యేసు ప్రభు మన మధ్యలో ఈ క్రొత్త నిబంధన అనేటువంటి బలం ఇచ్చినారు. దిక్కు తోచని ఆత్మీయ యాత్రలో యాకోబు వలె ప్రభువును
ప్రభు యొక్క దర్శనాన్ని వాక్యం ద్వారా, దేవుని బిడల ద్వారా, కళల ద్వారా చూపించేది గ్రహిస్తాన్నామా? యోసేపు వలె అన్ని పరిస్థితులలో దేవుని యొక్క దర్శనాన్ని చూడగలుగుతున్నామా? ఫరో వలె కష్ట సమయాలలో మరి తన రాజ్యం విషయమై, తన కుటుంబం విషయమై, తన విషయమై క్షేమము కలిగేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి గ్రహింపు కలిగి ఉన్నామా? క్షేమం కలుగజేసేదాని కొరకై అప్పగించుకుంటున్నామా? సొలొమోను వలె మనల్ని మనం కాపాడుకునేదానికి, మన కుటుంబాన్ని కాపాడుకునేదానికి, మన సంఘాన్ని కాపాడుకునేదానికి, దేవుడు మనకిచ్చినటువంటి వారిని అందరినీ కాపాడుకునేదాని కొరకై సొలొమోను వలె జ్ఞానమును కోరుకుంటున్నామా? నెబుకద్నెజరు వలె తప్పిపోతున్నామా, విడిచిపెడుతున్నామా? అనేకులు అట్లనే చేసి అయిపోతూ ఉంటారు. అంత్య దినాల్లో అంట చాలామంది ఎట్లుంటారంటే 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులంట, ధనాపేక్షలంట, బింకములాడువారుగా ఉంటారంట, అహంకారులుగా ఉంటారంట. చూడండి, ఇది అంత్య దినాల గురించి రాయబడుతుంది. మనము ఆది కాండంలో యాకోబుని చూసినాము, తర్వాత యోసేపుని చూసినాము, సొలొమోనుని చూసినాము, దానియేలుని చూసినాము, నెబుకద్నెజరు రాజు. ఈ కొత్త నిబంధనలో మనం చూస్తే మనకంటే ముందున్నటువంటి భక్తులు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లున్నాము అది చూసుకోవాలి. ఇప్పుడు మనము ప్రభువును వెంబడించేదానికి, ప్రభు మనసు కలిగి ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అంత్యదినాల్లోనే ఉన్నాము. అయితే మన విశ్వాసమును కాపాడుకునేవారుగా, మన యొక్క దర్శనమును కాపాడుకునేవారుగా, దర్శనమును అనుసరించి నడిచేవారుగా, వాక్యాన్ని అనుసరించి నడిచేవారుగా, దేవుని మయంపరిచేవారుగా, దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చేవారుగా మనము ఉండాలి. దేవుడు అట్లా మనకు సహాయం చేయనుగాక.